హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీ అందరి కోసం ఎస్ఎస్సిలో ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, అలాగే రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ అయిన టాపిక్ ఆర్ట్స్ పర్సనాలిటీ. ఈ టాపిక్ మీద నేను ఈ వీడియో చేయడం జరిగింది. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ యూజ్ అవుతుంది. అలాగే ఈ వీడియో చూసాక ప్రీవియస్గా నేను ఈ టాపిక్ మీద అప్లోడ్ చేసిన 2 వీడియోస్ని కూడా చూడండి. ఈ వీడియోస్ అయితే మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటాయండి. కాకపోతే మీరు కొంచెం స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే బాగా అర్థమవుతుంది, అలాగే ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ పర్సనాలిటీ సరోజా వైద్యనాథన్. సరోజ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే మూవీ ఏంటి? వేదం. వేదం మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ ఎవరు? అనుష్క. సో అనుష్క మన తెలుగు అండ్ తమిళ్ ఆర్టిస్ట్ అనమాట. సో తమిళ్ ఆర్టిస్ట్ కాబట్టి తమిళనాడు. సో భరతనాట్యం అని గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ గురు ఎంకే సరోజ. సరోజని ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం ముందే చెప్పుకున్నాం కదా. అలాగే రమా వైద్యనాథన్. నార్మల్గా ఫస్ట్ నేమ్లో సరోజ వైద్యనాథన్ ఉంది కదా. సో సరోజ వైద్యనాథన్, అక్కడ వైద్యనాథన్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనము భరతనాట్యం అని గుర్తుపెట్టుకుందాం. సో ఈ విధంగా సరోజ అని కానీ వైద్యనాథన్ అని కానీ వచ్చినా మనం అది భరతనాట్యం ఆర్టిస్ట్గా గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ శోభా నాయుడు. ఈ నేమ్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, రీసెంట్గా న్యూస్లో ఉన్న శోభిత మరియు నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది కదా. సో శోభిత అనే ఈవిడ మన ఆంధ్రప్రదేశ్లోనే జన్మించారు. సో శోభితని మనం శోభ అని గుర్తుపెట్టుకుంటే, ఆంధ్రప్రదేశ్లో జన్మించారు కాబట్టి కూచిపూడి అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ షర్మిల బిశ్వాస్. ఇక్కడ మనకి 2 నేమ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి షర్మిల, అనదర్ వన్ ఈజ్ బిశ్వాస్. షర్మిల మనందరికీ తెలుసు. అలాగే బిశ్వాస్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకుందామంటే, బిశ్వాస్ భూషణ్ హరిచందన్. ఇతను మన ఏపీ లాస్ట్ మాజీ గవర్నర్. సో ఇతను ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో షర్మిల బిశ్వాస్ ఒడిస్సా రాష్ట్రం కాబట్టి ఒడిస్సీ డాన్సర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సుధా చంద్రన్. ఈవిడ గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఈవిడ కారు యాక్సిడెంట్లో విరిగిపోయినా సరే ఆవిడ ప్లాస్టిక్ కాళ్ళు వేయించుకుని మరీ నాట్యం చేసేవారు. సో సుధా చంద్రన్ గారు భరతనాట్యం ఆర్టిస్ట్. అలాగే ఎనదర్ పర్సనాలిటీ గీతా చంద్రన్ కూడా భరతనాట్యం ఆర్టిస్ట్. ఇక్కడ కీవర్డ్ చంద్రన్ అనే వర్డ్. నెక్స్ట్ గురు వెంపటి చినసత్యం. ఇతను ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి అనే గ్రామంలో జన్మించారు. అక్కడ కూచిపూడిని నేర్చుకుని అలాగే కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ అనే ఒక ఫౌండేషన్ని 1963లో మద్రాసులో నిర్మించడం జరిగింది. అలాగే మరికొందరు కూచిపూడికి సంబంధించిన డాన్సర్స్ ఉన్నారు. అయితే ఈ ఫోటోలో చూపిస్తున్న 3 వ్యక్తులు 20th సెంచరీలో కూచిపూడిని డెవలప్ చేయడానికి చాలా కృషి చేశారు. వాళ్ళు ఎవరంటే వెంపటి వెంకటనారాయణ, చింతా వెంకటరామయ్య, వేదాంతం లక్ష్మీనారాయణ. వీళ్ళు 3 20th సెంచరీలో కూచిపూడి డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేశారు. అయితే వీళ్ళని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, వెంపటి అని కానీ వేదాంతం అని కానీ వస్తే వాళ్ళు ఖచ్చితంగా కూచిపూడికి సంబంధించిన డాన్సర్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఊర్మిళ సత్యనారాయణ, అలాగే వేదాంతం సత్యనారాయణ శర్మ. ఇక్కడ కీవర్డ్ సత్యనారాయణ. 2 పేర్లలో సత్యనారాయణ అనే వర్డ్ ఉంది కదా. అయితే వేదాంతం అంటే యాజ్ యూజువల్గా కూచిపూడి అని గుర్తుపెట్టుకుంటాం. అలా కాకుండా ఊర్మిళ సత్యనారాయణ గారు అయితే భరతనాట్యం ఆర్టిస్ట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఈ రెండింటిని లింక్ చేస్తూ చదివితే మనకు ఖచ్చితంగా గుర్తుంటుంది. నెక్స్ట్ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, అలాగే కమల లక్ష్మీనారాయణ. ఇక్కడ కామన్ వర్డ్ లక్ష్మీనారాయణ. సో లక్ష్మీనారాయణ అనే వర్డ్ని మనం ఏ విధంగా లింక్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడ చూడండి వేదాంతం అండ్ కమల అని 2 నేమ్స్ ఉన్నాయి కదా. సో వేదాంతం అంటే కూచిపూడి అని మనం చెప్పుకున్నాం కదా. సో కమల అనే వర్డ్ వస్తే భరతనాట్యం అని గుర్తుపెట్టుకుందాం. సో వేదాంతం లక్ష్మీనారాయణ అయితే కూచిపూడి, కమల లక్ష్మీనారాయణ అయితే భరతనాట్యం అని ఆ విధంగా ఈ రెండింటిని లింక్ చేసుకోవచ్చు. ఇది గాయ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.